హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా బలహీనంగా ఉంటారు. నాకు చాలా మంది కూడా కాల్ చేసి అడుగుతూ ఉంటారు. సో రతిలో చేయాలన్న కోరికలు, ఇంట్రెస్ట్ అన్నీ ఉన్నా కూడా శారీరక బలం అనేది సరిపడడం లేదు అని. కొంతమంది స్త్రీలు చాలా దృఢంగా ఉంటారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి వాళ్ళతో కలిసేటప్పుడు ఎదుటి వ్యక్తి కూడా చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆమెను సాటిస్ఫైడ్ చేయగలుగుతారు. సో అలాంటి సందర్భాల్లో దృఢంగా బలాన్ని కావాలి అని అనుకుంటే, లేదా శారీరక దారుద్యం పెరగాలన్నా, లేదంటే స్టామినా ఇంప్రూవ్ అవ్వాలన్నా, సో వీరికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఆ చిట్కాలు ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలని తెలుసుకుందాం. 4 చిట్కాలు చెప్తానండి, మీకు 4 రకాల చిట్కాలు చెప్తాను. ఇందులో మీకు ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? మొదటి చిట్కా వచ్చేసి, మీరు కావాల్సిందల్లా చాలా 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 సింపుల్ చిట్కాలు మాత్రమే చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవి అందుబాటులో ఉండాలి కాబట్టి సింపుల్ గా ఉండే చిట్కాలు మాత్రమే నేను చెప్తాను. దీనికి కావాల్సిందల్లా రజత భస్వం అండి. రజత భస్వం అనేది ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుందండి, భయపడాల్సిన అవసరం లేదు, ఈజీగా లభిస్తుంది. దీనిని రజత భస్వాన్ని దూలగొండి గింజల చూర్ణంలో కలుపుకోవాలి. దూలగొండి గింజలు కూడా మనకు ఇక్కడ అందుబాటులో లభిస్తున్నాయి. ఇప్పుడు ఆయుర్వేదిక్ షాపులో దూలగొండి గింజలన్నా కూడా అందుబాటులో ఉన్నాయండి. ఈ దూలగొండి గింజలు ఒక 100 గ్రాములకు 10 గ్రాముల రజత భస్వాన్ని కలుపుకొని రోజు ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చటి పాలలో ఒక చెంచా మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి బలాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ ఇది తీసుకునే సందర్భాల్లో డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటి ఏవి కూడా చేయకూడదు. ఓకేనా? చేసినట్లయితే కనుక తప్పకుండా చాలా రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం కాదు, బాడీ ఓవర్ హీట్ అవ్వడం కానివ్వండి, కురుపులు, పింపుల్స్ రావడం కానివ్వండి, కాలు చేతులు లాగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రెండో చిట్కా కూడా చాలా సులువైన చిట్కా అండి. దీనికి వచ్చేసి నేల గుమ్మడి చూర్ణం అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. ఇది కూడా ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది. నేల గుమ్మడి చూర్ణం అనేది కొన్ని 100 రకాల వ్యాధులను నయం చేయడంలో చాలా అద్భుతమైనగా పనిచేస్తుంది. శరీరానికి చలవ కూడా చేస్తుంది. దీనిని మేము చాలా రకాల వ్యాధులు క్యూర్ చేయడంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. నేల గుమ్మడి చూర్ణాన్ని కొంత మోతాదులో తీసుకోండి. మీరు 100 కానీ 200 కానీ తీసుకోండి. దానికి సమానంగా కండ చక్కెర కలుపుకోవాలి. కలుపుకొని దీనిలో ఒకవేళ మీరు 100 గ్రాముల ఈ నేల గుమ్మడి చూర్ణాన్ని తీసుకున్నట్లయితే కనుక 20 గ్రాముల అబ్రక భస్వాన్ని కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 20 గ్రాముల అబ్రక భస్వాన్ని కలుపుకోవాలి. ఇది కూడా ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది. దీనిని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చటి పాలలో కానీ లేదా గోరువెచ్చటి నీళ్ళలో కానీ ఎలా మీకు వీలైతే ఆ విధంగా తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు సుమారుగా 3 నుంచి 4 నెలల పాటు తీసుకున్నట్లయితే మంచి కాంతివంతమైనటువంటి ముఖ ఛాయలు, మంచి అంటే శరీర సౌష్ఠవం, మంచి బాడీ మజిల్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేసి జిమ్కు అటు ఇటు వెళ్ళేది ఉంటే మంచి 6 ప్యాక్, మంచి మజిల్స్ కూడా దీంతో సంపాదించవచ్చు. ముఖ్యంగా ఇమ్యూనిటీ లెవెల్స్ అయితే చాలా విపరీతంగా పెరుగుతాయి. స్టామినా అంటే శరీర పవర్, శక్తి అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవచ్చండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి భస్వాల వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా, లేదంటే చాలా డౌట్స్ కూడా ఉన్నాయి, చాలా దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? నేను చెప్పేది ఏది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అని అనుకుంటే అది నేను ముందుగానే చెప్తాను మీకు. ఓకేనా? ఈ విధంగా శరీర దారుద్ర్యాన్ని, శరీర సౌష్ఠవాన్ని, దృఢత్వాన్ని మనం పెంచుకోవచ్చండి. ఓకేనా? ఇకపోతే మూడవ చిట్కా కూడా చాలా 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 సులువైన చిట్కా అండి. దీనికి మెయిన్గా మనం చేయాల్సిందంటే ఫుడ్డే. మనం మెయిన్గా తినాల్సిన అన్ని కూడా ఫుడ్ను అధికంగా తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా లిమిట్గా తీసుకుంటూ ఉండాలి. అధికంగా లిమిట్గా అంటే అర్థం ఏంటి అని అంటే, తిన్నప్పుడు లిమిట్గా తినాలి, ఎక్కువగా ప్రోటీన్స్, బలవర్ధకమైనటువంటి ఫుడ్ని ఎక్కువగా తినాలి అని అర్థం ఇక్కడ. ఓకేనా? అంతే తప్పించి మరే అర్థం లేదు. ఓకేనా? ఇంకా దీంతో పాటుగా మనకు ప్రతిరోజు వెన్న తెలుసు కదా మనకు, వెన్నను కూడా, ఫ్రెష్ వెన్నను కూడా మనం తింటూ ఉన్నట్లయితే శరీరానికి మంచి బలం కలుగుతుంది. చిన్నపిల్లలకు కూడా ఇది తినిపించవచ్చు. దీనివల్ల చాలా యాక్టివ్గా ఉంటారు. ఆటలలో కానీ లేదంటే చదువులో కానీ కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంటుంది. దీంతో పాటుగా వీలైతే పెద్దవాళ్ళు మర్రి చెట్టు కాయలు ఉంటాయి కదా, మర్రి చెట్టు కాయలు కింద రాలుతూ ఉంటాయి. ఆ కాయల్ని సేకరించి అందులో లోపల ఉన్న గింజల్ని తీసుకోండి. వాటిని మంచిగా శుభ్రపరచుకొని వాటిని ఎండబెట్టి దంచి పొడి చేసుకొని
తేనెతో కనుక ప్రతిరోజు ఒక చెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే మర్రి చెట్టుకి ఎంత బలమైతే ఉంటుందో అంతటి బలం అనేది మనిషికి రావడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా వారి బలానికి తిరుగు లేకుండా అలా అంత దారుద్యం అనేది ఆ విధంగా తయారవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గానే మనం పొందవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. కానీ చాలా మందికి తెలియక వాటిని సరిగా ఉపయోగించుకో విధానం అనేది తెలియక చాలా మంది బలహీన పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా నేను చెప్పిన వాటిలలో ఏదన్నా ఒకదాన్ని కూడా వాడుకోవచ్చు. ఇంకా చాలా రకాల చిట్కాలు కూడా ఉన్నాయి. అందులో ఇంకొక చిట్కా చూడండి. ప్రతిరోజు కూడా మనం ఉదయం పూట లేవగానే నల్ల నువ్వులు మనకు మార్కెట్లో లభిస్తాయి. ఒక అర చెంచా నల్ల నువ్వుల్ని బాగా నమిలి గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నా కూడా నల్ల నువ్వులు చాలా 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 బలవర్ధకమైనటువంటి ఆహారం అండి. ఈ నల్ల నువ్వులను కనుక ప్రతిరోజు ఈ విధంగా నేను చెప్పిన చిట్కాలలో ఏ ఒక్క చిట్కా ఫాలో అయినా చాలు. అన్ని చిట్కాలు ఫాలో అవ్వాలని నేను ఏం చెప్పడం లేదు. ఏ ఒక్క చిట్కా అయినా ఫాలో మీకు ఏది ఈజీగా, ఏది కంఫర్టబుల్గా, ఏది టేస్టీగా ఉంటే ఆ చిట్కా మీరు ఉపయోగించవచ్చు. ఇందులో ఏ చిట్కా వాడినా సరే మీ శరీరానికి మంచి బలం చేకూరుతుంది, మంచి ఆయుర్దాయం పెరుగుతుంది, శరీర సౌష్ఠవం చేంజ్ అవుతుంది, ముఖ కాంతి అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ రావడం. కొంతమంది చూడడానికి ఏంద్ర అంత డల్గా ఉన్నావు, పేలిపోయినట్టుగా ఉన్నావు, ఏందట్లా ఉన్నావు అని చాలా మంది ఉంటారు. శరీరం అనేది చాలా యాక్టివ్గా, హ్యాండ్సమ్గా చాలా. ఇంకొక విషయం, ఈ చిట్కాలు స్త్రీలు కూడా వాడచ్చా అంటే స్త్రీలు కూడా ఈ అన్ని చిట్కాలను వాడుకోవచ్చు. కొంతమంది స్త్రీలు బక్క చిక్కిపోయినట్టుగా, బలహీనంగా, సరైనటువంటి శరీర సౌష్ఠవం లేకుండా ఉన్న స్త్రీలు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి స్త్రీలు కూడా ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వాడినట్లయితే వీరికి కూడా చక్కటి బలము, దారిద్రము, శరీర ఆకృతి అనేది కలగడం అనేది జరుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అంతేకాకుండా ఈ జనరేషన్లో చాలా మందికి శరీర సౌష్ఠవము, అదేవిధంగా ఎనర్జీ, అదేవిధంగా లైంగికంగా చాలా పటుత్వం అనేది చాలా మందికి అవసరం. ఇది ప్రతి ఒక్క మగవాడికి, ఆడవాళ్లకు ఇవి ఖచ్చితంగా ఉండాలి. మనము బ్రతికి హ్యాపీగా, ఆరోగ్యంగా, అదేవిధంగా వర్క్ కష్టపడి చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి ఇది ఉండాల్సిందే. బలహీనంగా ఉన్నవాడు ఏమి చేయలేడు, దృఢంగా లేకపోయినా కూడా వాడిని ఎవ్వడు పట్టించుకోడు. ఒక మనిషి శరీరం బాడీ బిల్డ్ చేసుకొని వాడు నిలబడితే 10 మంది కూడా భయపడతారు. బికాస్ అతనికి ధైర్యం లేకుండా అతని శరీర ఆకృతి అన్నట్టు. సో స్త్రీలలో కూడా అంతే, అదే విధంగా ఉంటుంది. స్త్రీల ఆకృతి కూడా ఎదుటి వాళ్ళను ఆకర్షించే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీలను కూడా ఎవరైనా ఇష్టపడడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. సో శరీర ఆకృతి కానివ్వండి, శరీర సౌష్ఠవం కానివ్వండి, అదేవిధంగా దాని యొక్క దారుద్ర్యము, బలము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కంపల్సరీగా అవసరం. ఆకృతి అంటే మగవాళ్ళలో అందంగా ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, శరీరం యొక్క పటుత్వము, బలం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది మిమ్మల్ని 90-100 సంవత్సరాల వరకు కూడా బ్రతికించగలిగిన శక్తి ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలకు ఉంది. ఇందులో కొన్ని చిట్కాలను మేము కూడా తరచుగా ఫాలో అవుతూనే ఉంటాము. కాబట్టి మేము ఇప్పటి వరకు కూడా నేను ఏనాడు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏనాడు ఎలాంటి మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ కూడా నేను ఇప్పటి వరకు వాడలేదు. ఎమర్జెన్సీ అయితే తప్పించి దాదాపుగా నేను వాడను. సో చాలా మంది కూడా అడుగుతుంటారు, సార్ మీరు ఇంత ఎనర్జెటిక్గా మాట్లాడుతుంటారు, మీరు ఏం తింటారు, మీరు డైట్ ఏంటి, మీరు అని కూడా చాలా మంది కూడా అడుగుతుంటారు. సో నా డైట్ గురించి కూడా నేను ఒక వీడియో తీస్తాను తప్పకుండా, అప్పుడు అందరికీ నేను చెప్తాను దాని గురించి కూడా. ఓకేనా? సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి చిట్కాలను మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక బూస్ట్ తిన్నట్టుగా, ఒక హార్లిక్స్ తాగినట్టుగా, అదేవిధంగా లేకపోతే ఇంట్లోనే చాలా మంది స్నాక్స్ తీసుకున్నట్టుగా, టీ తాగినట్టుగా డైలీ వారి రొటీన్లలో దీన్ని కూడా ఇందులో ఏదో ఒక దాన్ని మీరు కనుక యాడ్ చేసుకుంటే ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ మీరే అవుతారండి. 100% ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. దానివల్ల నాకు చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.